సో వెల్కమ్ బ్యాక్ టు మన కామెడీ టప్. అండ్ మీ అందరు అడిగారు కదా ఆంటీ గురించి, ఆంటీకి చూపియండి అని చెప్పి పార్ట్ 2 కావాలన్నారు. సో ఆంటీ వచ్చి ఆంటీ అదే మీరు జామకాయ తెంపుతుంటే తిట్టిరు కదా ఆంటీ, అది చాలా మంది నచ్చిందంట. సో మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలంటే నన్ను కూడా అందులో సినిమాలకు చూస్తే నాకు కూడా కొంచెం బాగుంటుంది, లైఫ్ మాది కూడా సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎట్లా ఏది చేయమన్నా చేసేస్తాను, ఎట్లా చేయమన్నా చేసేస్తాను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు పాటలు ఉన్నాయి, పాట పాడతారా, డాన్స్ ఆడతారా? డాన్స్ ఆడతాం, పాట పాడతాం, అన్ని చేసేస్తాం, ఏదన్నా. ఇప్పుడు మీకు ఒక రోల్ ఇచ్చిన అనుకోనండి, ఇప్పుడు ఎట్లా అంటే ఈయనకు తిట్టాలంటే ఈయన ఇప్పుడు మీ దగ్గర 300 రూపాయలు తీసుకున్నాం, మీరు ఎట్లా అడుగుతారు? అడగండి. డబ్బులు తీసుకున్నావు ఎప్పుడు ఇస్తావురా? డబ్బులు తీసుకున్నావు ఎప్పుడు ఇస్తావురా? రేపు అంటే ఇంకెన్ని రోజులు అవుతుంది? నెల రోజులు అవుతుంది. రేపు అంటున్నావు, ఇచ్చేసే డబ్బులు ఇచ్చేసేయి ఫస్ట్. రేపు వద్దు, ఇప్పుడు ఇవ్వాలి. ఎందుకు తీసుకున్నావురా నువ్వు? ఏటీఎం కాదు, తీసుకురా పోయి రోజు అంటున్నావు రేపు అని. ఇంకెప్పుడు ఇస్తావురా? రేపు అని తీసుకున్నప్పుడు ఇది లేదా? అవసరం లేదు, ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేసే ఇవి డబ్బులు జేబులో ఉంటాయి. ముట్టి కిందకి 5 ఏళ్ళు వచ్చాయి, బుర్రలో గుజ్జు మాత్రం లేదు. సిగ్గుపడకండి, సీరియస్. ఇప్పుడు నిజంగా కొట్లాట అనుకోండి, నిజంగా 300 నా దగ్గర వసూలు చేయాలి. ఈయన మాట మీద మీరు ఈయనకి ఇచ్చారు, మాస్క్ తీసాను, ఈయన మాట మీద ఈయనకి ఇవ్వాల. ఇప్పుడు 300 వసూలు చేస్తే టాస్క్ లో పాస్ అయినట్టుంది. ఈయన మాట మీద ఈయనకు 300 ఇచ్చారు. నీకు సిగ్గులేదా నువ్వు చెప్పి నీకు ఏమైంది అన్నట్టు మీరు మాట్లాడు. ఇటు వచ్చాను డబ్బులు ఇప్పిద్రా, రోజు 300 తీసుకుంటున్నాడు, డబ్బులు ఇప్పిద్రా అన్నాడు. నాకు 300 కావాలి, 300 కావాలయ్యా, 300 నాకు అవసరం ఉన్నాయి. నాకు అవసరం కావాలి. ఇప్పుడు తీసుకున్నా రోజు ఇట్లా మాట మాట్లాడుతున్నారు. ఈరా పాడుకో నా గురించి ఒకటి పెట్టాడు. 200 ఎందుకు ఉన్నాయి ఈ జేబులలో చేపెట్టుకోవాలి. It's a chala clear sky. Surud is manding. It's too hot. అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం చూసిరు కదా. సో ఇది మనకి మీరు చెప్పిన 3 లైన్ వైజ్ అట్లా అడుగుతున్నాం. నెక్స్ట్ పాటతోని పైసలు అడగడం, అంటే పాటలతో పైసలు 300 బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అట్లా కోపంలో అడగవచ్చు మీరు. నేనే చెప్తా అంటే ఏం కాదు, ఎందుకంటే ఎవరు చూస్తారు, చూడొద్దు సినిమా వాళ్ళందరూ చూస్తారు. టీవీలో చూపించినప్పుడు ఎంతో మంది చూస్తారు, మనకి మళ్ళీ ఇట్లాంటి అవకాశం దొరకదు. సో మనకి ఏంటంటే దీంట్లో అడిగేస్తే మంచిగా ఉంటుంది. మీరు ఎట్లా పైసలు వసూలు చేయరండి? బాబు పైసలు ఈ పైసలు మీ దండం పెడతాను సార్, ఇవ్వండి పైసలు. బాబు ఇవ్వండి సార్, పైసలు ఇవ్వండి, మీ దండం పెడతాను. నా దగ్గర చిల్లర లేవయ్యా, ఇప్పుడు వండుకుంటాం. బియ్యం పంపిస్తాం. బియ్యం ఏమొద్దు, నాకు పైసలు ఇవ్వాలి. ఫస్ట్ పైసలు ఇవ్వాలి. ఎన్ని రోజులు అవుతుంది 300 ఇచ్చి? నేను 2 నెలలు అవుతుంది. 200 అవుతుంది, 3 నెలలు అవుతుంది పైసలు తీసుకొని. సిగ్గి శరం లేకుంటే ఇట్లా నిలబడుతున్నారు, ఏమన్నా ఉందా? అంటే ఆడిషన్
ఆంటీకి బాహుబలి 3 వచ్చింది ఛాన్స్. మొత్తం సెట్ క్యాన్సల్ పైసలు అన్నా ఎన్నిసార్లు అడుగుతుందా ఏమన్నా ఇచ్చేసి అయిపోతుంది. భయం పెట్టా ఇప్పుడు 300 వదిలేండి. మా కొడుకు ఎందుకు కొడతారో బాడుకో, ఎందుకు కొడతారో బాడుకో చేయాలండి, కొన్ని ఉంటాయి. అరే కెమెరా ముందే 100 మంది ఉంటారు, ఈడన్నా ఇద్దరే ఉన్నారు. ఇదే మీరు ఇట్లా అంటే ఆడ శివగామి అరే అవునండి నిజంగా చెప్పండి. మా కొడుకుతోని దోస్తానండి మా వాడిని ఎందుకు కొడతారా మీరు? తిన్నదారు కదా మీకు ఎద్వముడ కొడుకులలో మీ చెబుతు పట్టే మా కొడుకు ఖరాబ్ అవుతుండ్రు. అసలు వాళ్ళ డాడీ మిగిలిన కోటరు మాకు తెచ్చి ఇస్తే ఏమన్నా మళ్ళీ పొద్దున కొడుకు ఇప్పిస్తే టిఫిన్ తింటారు, లంచ్ బిర్యానీ తింటారు. మీకే పెడుతురు కదా, మీకు మీ పొట్టలకే పెడుతురు. మా ఆయన జీతం చేస్తున్నారు. మొత్తం తినేది మా పైసలు. మా పైసలు మీ పైసలు పెడితే మీకు సిగ్గులేదారా? ఎందుకు ఇస్తారా మీరు? ఫ్రెండ్షిప్ ఉన్నోని ఎందుకు కొట్టాలరా? అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొట్టుడు ఇట్లా వంపి 2-3 కొట్టాలా. ఎట్లా ఫైటింగ్ సీన్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ చెప్పాలా, అరే ఒక్కసారి చెప్తా, 2 సారి చెప్తా, 3ఓసారి ఇన్నారా పోయి కొట్టేస్తా అన్నా. ఇట్లా ఇట్లా కెమెరా చూడొద్దండి, డైరెక్టర్ మావాడే నెక్స్ట్ ఆయన మీదనే ఉంది. ఫైటింగ్ అంటే మీరు అవుట్ ఆడుతున్నారా అంటే ఫైటింగ్ ఆడమంటే అదే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పాట అంటే మీ పూర్వకాలంలో పాటలు ఉంటాయి కదా, ఇటు రండి అంటే ఏదైనా పాట పాడాలబ్బా. నాకు ఇప్పుడు సడన్ గా చెప్తే ఏం పాట పాడదాం అంటే ఇప్పుడు ముందే చెప్తే పాట రాసుకుంటుండేనా? ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఉంటాయి కదా, అంకుల్ మీద పాడిన పాట. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఆరెంజ్ మ్యారేజ్ పాడనా? ఏం పాట పాడాలి? ఒక్క నిమిషం. ఇటు రండి, అంటే దేని గురించి? అంటే యాక్చువల్లీ ఏంటంటే మా గల్లీలో మాకు చాలా సపోర్ట్ చేస్తుండే ఆంటీ. సో అట్లా అని ఒక చిన్న వీడియోలో తీసుకోగానే మీరు అందరు మళ్ళీ రిపీట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా? అవును, ఇంట్రెస్ట్ బాగుంది నాకైతే. అంటే మమ్మీ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు, ఏది ఇచ్చినా అంటే మన ఆయా డ్యూటీ అయినా చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను సార్. సో ఇట్లా సో పాట అదే ఏం పాట అని నేను చెప్తారా? ఏ దేశం ఎగినా ఎందుకు నా బిడ్డ ఎక్కినా ఓరేమనినా పొగల రాని తల్లి భూమి భారత నిర్పరాని జాతి నిండు గౌరవం పూర్వపుణ్యమో యోగ బలమో జన్మించినాడు ఈ సర్వఖండమున మంచి పూల. చెప్పండి. ఏ దేశం ఎగినా ఎందుకు గాలినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా 300 ఇయరారా బాడుకోలారా సిగ్గిసేరం లేదు. వేస్ట్ ఎదువలు నిజంగా చెప్తా. అట్లా అంటే నాకు నవ్వుతుంది. మీరు సీరియస్ మీ కొడుకు పాట పాడండి, మీరు రియల్ సాంగ్ సార్, మీ ఇష్టం వచ్చిన పాట మంచి పాట. ఇప్పుడు ఏం చేయండి అంటే మీ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, నాకే మీరు ఎట్లా ఎమోషన్ అవుతారు? ఎట్లా అంటే నా కొడుక అన్నట్టు ఉంటుంది కదా, అట్లా
అంటే మట్టి ఆంటీ నవ్వద్దు ఆంటీ కిత్తిదేరా పోతేరా నవ్వద్దు ఆంటీ సో చాలు రేపటికి ఎపిసోడ్ 2 అనేది మనం రేపు చూడొచ్చు ఆంటీతోనే ఫైనల్ ఒక సాంగ్ తో క్లోజ్ ఒక సాంగ్ తోనే క్లోజ్ చేసాం ఇక్కడ ముగ్గురండి ఆంటీ మీరు అట్లా నవ్వుతుంటే సరే ఆంటీకి సిగ్గు వస్తుంది బాగుంది ఫస్ట్ కదా ఎట్లుంటది కదా పాట పాట ఒక పద్యం కోసం చిన్ననాడు నీనక్క సిక్కుడా అంటా పెడితే నీనక్క సిక్కుడా అంటా పెడితే గోడీజీ ఇక్కుడుగాయే గొర్రెలెత్తిగాసే గోరీజీ ఇక్కుడుగాయే నువ్వు నవ్వుతున్నా సో ఇయాల్టితో ఎపిసోడ్ 2 అనేది కంప్లీట్ అయింది రేపటి వెబ్ సిరీస్ అనేది మీరు చూడండి మళ్ళీ శివగామిని సో ఆంటీకి అండ్ గైజ్ సో ఆంటీకి మనం అందరం సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అంటే మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, వాళ్ళే మీకు ఇవ్వాలి. మాకు సపోర్ట్ కావాలి సార్, మీరు అందరు సపోర్ట్ చేస్తే మా లైఫ్ కూడా కొంచెం సెటిల్ అవుతుందని కోరుకుంటున్నాం. మీకు అప్పు ఏమైనా ఉందా? అప్పు ఉంది, కొంచెం ఇంట్లో ప్రాబ్లాలు కూడా మస్తుంటాయి కదా సార్, దానివల్లనే ఇమ్రాను తోడ మేము రాగలుగుతున్నాం. సో అట్లా ఆంటీకి ఎంకరేజ్ చేయండి అండ్ ఆంటీకి సపోర్ట్ చేయండి. ఏదైనా సీరియల్లో ఏమైనా తీసుకోండి ఆంటీకి ప్లీజ్. సీరియల్లో చేస్తారా సినిమాలో? ఎందులోనైనా ఓకేనా? అంటే సీరియల్లో ఎక్కువ పైసలు వస్తాయి, సినిమాలో సీరియల్లోనే వస్తారు. తెలుగు ఇమ్రాన్ ఎట్లా చెప్తా అట్లనే ఇమ్రాన్ మీద ఆధారపడి ఉంది. సో నా గురించి అయినా మనం ఆంటీకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా అండ్ ఆంటీకి అందరు సపోర్ట్ చేయండి. ఓకేనా? చలో బాయ్.